Godspeed to the city streets. We began to feel the fire. We rise. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఇప్పుడు మనం మున్గనూరులో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ చూడడానికి వచ్చామండి. ఇక్కడ 2 ప్రాపర్టీస్ అనేది సేల్కి ఉన్నాయండి. ఈ 2 ప్రాపర్టీస్ కూడా ఫ్రెండ్స్ మనకి 112.5 గజాలు ఉంటాయి. ముందుగా ఫేజింగ్ చూసుకుంటే ఫ్రెండ్స్ 22.5 ఉంటుంది. డెప్త్ వచ్చేసి 45 ఉంటుంది. ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ G+1 పర్మిషన్ కూడా ఉందండి. 30 ఫీట్ రోడ్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనం 2 ప్రాపర్టీస్ కూడా చెప్పుకున్నాం కదా, 2 కూడా మనకి సేమ్ ప్లానింగ్లో ఉంటుంది ఫ్రెండ్స్. జస్ట్ మనకి కలర్స్ అండ్ సీలింగ్స్ మాత్రం డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు మనం చూసేది పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. గ్రానైట్ అనేది వాడడం జరిగింది. అలాగే సీలింగ్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఈశాన్యంలో మనకి బోర్ అండ్ సంప్ కూడా రావడం జరిగింది. పిల్లర్కును ప్రహరీ గోడకు మధ్యలో కూడా గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే మనకి స్టెప్స్ కూడా ఇచ్చారండి. ఈ స్టెప్స్ కింద మనకు ఒక వాషింగ్ ఏరియా ఉంది. ఈ వాషింగ్ ఏరియా పక్కకు ఫ్రెండ్స్ మనకి సౌత్ సైడ్ కూడా మనకి గల్లీ ఉంటుందండి. 1 ఫీట్ వరకు ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకుందాం. ఈ గల్లీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 2 ఫీట్ వరకు ఉంటుంది. ఇందులో కూడా మనకి గ్రానైట్ అనేది వాడడం జరిగింది. ఇంటి చుట్టూ కూడా గ్యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీస్కి వచ్చేసి మనకి ఇంటికి వాయువ్యంలో గెస్ట్ వాష్రూమ్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇండియన్ స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు మనం వెస్ట్ సైడ్ ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకుందాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి 1 ఫీట్ వరకు ఉంటుంది. ఇప్పుడు మనం గెస్ట్ వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఇండియన్ స్టైల్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం 2 హౌసెస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. 2 కూడా మనకి సేమ్ డైమెన్షన్ అండ్ సేమ్ ప్లానింగ్లో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ప్రైస్ కూడా సేమ్ ఉంటుంది. వీడియో అనేది చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇటు ఉత్తరం వైపు కూడా మనకు ఒక డోర్ అనేది రావడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఈ పార్కింగ్ ఏరియాలో చూసుకుంటే ఒక కార్ లేదా 3 to 4 బైక్స్ ఈజీగా పార్కింగ్ చేసుకునేందుకు వీలుగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సింహద్వారం చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కంప్లీట్ ఇండియన్ టెక్తో చేయడం జరిగింది. అలాగే ఒకసారి డిజైన్ కూడా చూసుకోవచ్చు. చాలా గ్రాండ్ లుక్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. డిజైన్ కూడా చాలా బాగుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి వాల్ కూడా చూసుకోవచ్చు అండి. ఇక్కడ టెక్స్చర్ కూడా చూసుకోవచ్చు. చాలా బాగా రావడం జరిగింది. డిజైన్స్ కూడా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. వాల్ యొక్క టెక్స్చర్స్ అండ్ కలర్స్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. డిజైన్ కూడా చూసుకోవచ్చు. దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాపర్టీ మొత్తం బయట నుంచి కూడా చూసుకున్నాం కదండి, సరౌండింగ్ నుంచి. ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్ చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అయ్యామండి. ఫ్లోరింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు అండి. వైట్ మార్బుల్ అనేది వాడడం జరిగింది. అలాగే సీలింగ్ కూడా చూసుకోవచ్చు. డిజైన్స్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టీవీ యూనిట్. ఈ టీవీ యూనిట్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా పెద్దగా ఇచ్చారు. అలాగే ఇందులో కూడా మనకి రాయల్ ప్లే పెయింటింగ్ అన్నది కూడా వేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఉత్తర ఈశాన్యంలో మనకు ఒక డోర్ అండ్ విండో కూడా రావడం జరిగిందండి. ఈ డోర్ నుంచి ఇంతకుముందు మనం చూసుకున్నటువంటి ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ వైపు వెళ్తుంది. ఈ ప్రాపర్టీస్ వచ్చేసి ఫ్రెండ్స్ 112.5 గజాలు అయినప్పటికీ ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా కూడా ప్లానింగ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 2 సైడ్ కూడా టీవీ యూనిట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఒకవేళ మెయిన్ డోర్ షాడో పడుతుంది ఇటు సైడ్ అనుకుంటే ఫ్రెండ్స్ ఇటు సైడ్ కూడా మనం టీవీ అనేది ప్లానింగ్ చేసుకోవచ్చు. ఈ డైనింగ్ ఏరియాలో ఫ్రెండ్స్ మనకి 4 సీటర్ లేదా 6 సీటర్ డైనింగ్ టేబుల్ అనేది కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి క్రాకరీ యూనిట్ ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే దక్షిణ వైపు కూడా మనకు ఒక విండో అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. వెంటిలేషన్ పరంగా కూడా ఇల్లు చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్ కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వాల్ మొత్తం కూడా చూసుకోవచ్చు. రాయల్ ప్లే పెయింటింగ్ అనేది వేయడం జరిగింది. ఇప్పుడు మనం కిచెన్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఈ కిచెన్ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్. ముందుగా పూజ గది చూసుకుందాం ఫ్రెండ్స్. ఈ పూజ గదిలో మనకు ఒక విండో ప్లస్ మనకి టైల్స్ కూడా వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ పూజ గది ముందు కూడా కూర్చొని ఒకరిద్దరు పూజ చేసుకుని కంఫర్టబుల్ ఉంటుంది ఫ్రెండ్స్. పూజ గదికును కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మనకి గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి యూ షేప్లో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ డైనింగ్ ఏరియా నుంచి మనకి ఎక్స్టెన్షన్ ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సర్వింగ్కి ఈజీగా ఉంటుంది కాబట్టి. దక్షిణ ఆగ్నేయంలో మనకు ఒక విండో రావడం జరిగింది ఫ్రెండ్స్. పైన చూసుకున్నట్టయితే ఎగ్జాస్ట్ పాయింట్ అండ్ సజ్జా. అలాగే ఫ్రెండ్స్ కింద వైపు ఉన్నటువంటి సెల్స్ కూడా చూసుకోవచ్చు. కిచెన్ కూడా మంచి స్పేషియస్గా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఒక 2-3 కంఫర్టబుల్గా వర్క్ చేసుకునే వీలుగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూసుకుందామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి డబల్ కాట్ మంచం అనేది ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఒకసారి సీలింగ్ ఒక డిజైన్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ దక్షిణ ఆగ్నేయం వైపు మనకు ఒక విండో అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఈ వాల్ మొత్తం కూడా మనకి రాయల్ ప్లే పెయింటింగ్ అనేది వేయడం జరిగింది. పైన చూసుకున్నట్టయితే ఏసీ పాయింట్. అలాగే మనకి ఇక్కడ సెల్స్ అండ్ మనకి బీరో పాయింట్ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో రావడం జరుగుతుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. జస్ట్ మనకి ట్యాప్స్ అండ్ ట్యాంక్ మాత్రం ఫిట్టింగ్ బ్యాలెన్స్ ఉంది. ముందుగా మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసే ముందు ఫ్రెండ్స్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ అండి. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు మనం వాయువులో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో మనకి 5/6 మంచం అనేది ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా స్పేస్ కూడా మిగులుతుంది. 112.5 గజాలకి మంచి ప్లానింగ్ అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీస్ వచ్చేసి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు.
అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీస్ యొక్క కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక విండో కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్, ఉత్తర వాయువ్యంలో ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రాయల్ ప్లే పెయింటింగ్ తోటి ఒక వాల్ కూడా డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఓవరాల్ గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి వచ్చినటువంటి సింహద్వారం కనుక చూసుకున్నట్టయితే తూర్పు ఈశాన్యంలో ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఉత్తర ఈశాన్యంలో కూడా మనకు ఒక డోర్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. ఒకసారి ఓవరాల్ గా హాల్ మొత్తం కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ అండ్ ప్రైస్ కూడా చూసుకుందాం పదండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హెడ్ రూమ్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్, ఆగ్నేయంలో ఉంటుంది. ఫ్లోరింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీస్ యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే 62 lakhs చెప్తున్నారండి. ఈచ్ హౌస్ వచ్చేసి దట్టు నెగోషియబుల్. ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఇంకా కూడా తగ్గించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీస్ పైన ఫ్రెండ్స్ 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అనేది కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీస్ కనుక మీరు చూడాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కనబడుతున్న నా నంబర్కి మీరు ఎప్పుడైనా కూడా కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీస్ నేను మీకు దగ్గరుండి కూడా చూపించడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీస్ కూడా మన ఛానల్లో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే చాలా తక్కువ ధరలోనే మీ యొక్క ప్రాపర్టీస్ కూడా మన ఛానల్లో ప్రమోషన్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా డిస్ప్లేలో కనబడుతున్నా నా నంబర్కి మీరు ఎప్పుడైనా కూడా కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.